నిన్న మనం సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఓకే. ఎస్ఎంఓ అంటారు, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. ఈ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ యూజ్ చేసి మన యొక్క బిజినెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఆడియన్స్కి రీచ్ చేస్తాం. అది ఫ్రీ మెథడ్, ఆర్గానిక్ మెథడ్. ఓకే. సరే, వాట్ ఈస్ మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఎస్ఈఓ అండ్ ఎస్ఎంఓ? ఎస్ఈఓ ద్వారా మనం మన బిజినెస్ని సెర్చ్ ఇంజిన్ ద్వారా ప్రమోట్ చేసుకోవచ్చు. ఇక సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటే కూడా మనకి సోషల్ మీడియా నెట్వర్క్స్ అయిన ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ ద్వారా ప్రమోట్ చేసుకోవచ్చు. మరి ఏం డిఫరెన్స్ ఏంటి? ఈ రెండింటికి ఇంటర్వ్యూలు అడుగుతారండి. వాట్ ఈస్ మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఎస్ఎంఓ అండ్ ఎస్ఈఓ? రెండు ఫ్రీ మెథడ్సే. డిఫరెన్స్ ఏంటి? సోషల్ మీడియాలో వెబ్సైట్ కావాలా ప్రమోట్ చేసుకోవాలంటే? సిండి ఎస్సీఓలో కావాలి, సోషల్ మీడియాలో అవసరం లేదు సార్. సెర్చ్ ఇంజిన్స్లో మీకు కంపల్సరీ ఏం కావాలి? వెబ్సైట్ కావాలి. వెబ్సైట్ కావాలి. కానీ సోషల్ మీడియాలో వెబ్సైట్ లేకపోయినా కానీ మీరు వాట్సాప్ బటన్ ద్వారా కూడా మీరు ప్రమోట్ చేసుకోవచ్చు, కాల్ బటన్ ఇచ్చుకోవచ్చు, రైట్? సోషల్ మీడియా అవును ద్వారా ఎస్ఎంఓ అంటే ఫేస్బుక్, సోషల్ మీడియా నెట్వర్క్స్. ఈ సోషల్ మీడియా నెట్వర్క్స్లో మనం ఏం చేస్తామంటే మీరు పోస్ట్ పబ్లిష్ చేస్తారు, రైట్? ఇక్కడ ఏముంటుంది? అవును సార్. పోస్ట్ ఉంటుంది. ఈ పోస్ట్ లాంటి కంటెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు కుదిరితే ల్యాండింగ్ పేజ్ వివరాలు ఇస్తారు, లేదంటే మీరు కాల్ బటన్ కూడా ఇస్తారు. కాల్ ఇవ్వచ్చు, వాట్సాప్ బటన్ ఇవ్వచ్చు, రైట్? నెక్స్ట్ మెసెంజర్ అవును. ఇవ్వచ్చు. ఇట్లా మనకి సో మెనీ ఆప్షన్, మెసెంజర్, ఇట్లా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. వీటిలో మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు, రైట్? కానీ ఇక్కడ మీకు వచ్చేసి కంపల్సరీ సెర్చ్ ఇంజిన్లో మనకి ఏంటి, వెబ్సైట్ మనకి కావాలి. మరి ఇంకా డిఫరెన్స్ ఏంటి? సెర్చ్ ఇంజిన్లో అయితే మీరు ఇన్స్టెంట్గా ట్రాఫిక్ బిల్డ్ చేయలేరు. ఏంటండి? ఇన్స్టెంట్గా ట్రాఫిక్ బిల్డ్ చేయగలమా సెర్చ్ ఇంజిన్స్లో? లేదండి. ఎందుకు? ఇక్కడ కీవర్డ్స్ని బేస్ చేసుకొని మనం కీవర్డ్స్ అనేది బేస్ సిస్టమ్. కీవర్డ్స్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే వెబ్ పేజెస్ని టార్గెట్ చేస్తాం. కాబట్టి కీవర్డ్స్కి కాంపిటీషన్ హైగా ఉన్నప్పుడు మీరు సెర్చ్ ఇంజిన్ ర్యాంక్ అవటం అనేది టైం తీసుకుంటుంది. అందుకని ఇక్కడ మనం ఇన్స్టెంట్ రిజల్ట్స్ని గెయిన్ చేయలేము. ఇక్కడ ఏంటంటే వీఆర్ నాట్ గెటింగ్ ఇన్స్టెంట్ రిజల్ట్స్ అన్నమాట. నాట్ గెటింగ్ ఇన్స్టెంట్ రిజల్ట్స్. ఇన్స్టెంట్ రిజల్ట్స్ అంటే ఏంటి? ఇక్కడ ఇన్స్టెంట్ రిజల్ట్స్ అంటే మీకు బ్రాండ్ నేమ్ కావచ్చు, నెక్స్ట్ ఇంప్రెషన్స్ కావచ్చు, నెక్స్ట్ క్లిక్స్ కావచ్చు. మీ యొక్క వెబ్సైట్కి క్లిక్స్ అంటే ట్రాఫిక్ అనమాట. క్లిక్స్ కావచ్చు, అట్లానే సేల్స్ కూడా కావచ్చు, అండ్ లీడ్స్ కూడా. ఇవన్నీ ఇన్స్టెంట్గా బిల్డ్ అవటం అనేది హైలీ ఇంపాసిబుల్. మరి ఇక్కడ ఏంటిది? సోషల్ మీడియా నెట్వర్క్స్లో మీకు బ్రాండ్ అవేర్నెస్ అనేది ఈజీగా అవుతుంది. ఈ రోజుకే మీరు ట్రాఫిక్ బిల్డ్ చేయాలన్నా, బ్రాండ్ నేమ్ బిల్డ్ చేయాలన్నా, బ్రాండ్ అవేర్నెస్ క్రియేట్ చేయాలన్నా, క్లిక్స్ కావాలన్నా, ఇంప్రెషన్స్ కావాలన్నా కానీ ఈజీగా పాసిబుల్ అవుతుంది. అంటే ఇక్కడ మీరు అడగచ్చు, ఇంప్రెషన్స్తో పాటు లీడ్స్ వస్తాయి అంటే ఎస్, సమ్ లీడ్స్ యూ కెన్ గెట్ ఇట్, నాట్ ఎన్ ఇష్యూ. సేల్స్ కూడా పర్సంటేజ్ తక్కువ, కానీ పెయిడ్ యాడ్స్కి వెళ్తే మీకు మోర్ సేల్స్, మోర్ లీడ్స్ వస్తాయి. నేను చెప్పేది ఆర్గానిక్ వేలో పాసిబుల్ ఉంది, కానీ పర్సంటేజ్ అనేది చాలా లెస్. కానీ బ్రాండ్ నేమ్ అయితే ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు, ట్రాఫిక్ని ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు. అట్లానే మీ యొక్క వెబ్సైట్ సెర్చ్ ఇంజిన్లో విజిబుల్ అవ్వాలంటే సోషల్ మీడియా యాక్టివిటీ కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే సోషల్ మీడియా నెట్వర్క్స్ నుంచి మనం టార్గెట్ చేసే వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్కి బ్యాక్ లింక్స్ జనరేట్ చేస్తే మన సెర్చ్ ఇంజిన్లో మనం ర్యాంక్ అవుతాం. అంటే సోషల్ సిగ్నల్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇది మెయిన్ డిఫరెన్స్ అండి. అంటే ఇక్కడ సోషల్ మీడియా నెట్వర్క్స్లో
మనం ఇన్స్టెంట్గా ట్రాఫిక్ బిల్డ్ చేయొచ్చు, బ్రాండ్ అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు, క్లిక్స్, సేల్స్, లీడ్స్ ఇట్లా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఒకటి ఇక్కడ వెబ్సైట్ ఉండాల్సిన అవసరం లేదు. సో ఇన్స్టా ఆఫ్ వెబ్సైట్ వీ కెన్ యూస్ కాల్ టు యాక్షన్ బటన్స్ అనమాట. ఇట్లా ఏమంటారు, కాల్ టు యాక్షన్ బటన్స్ అంటారు. మెసెంజర్ కానీ, వాట్సాప్ కానీ, కాల్ బటన్ కానీ, షాప్ నౌ కానీ, ఇట్లా సో మెనీ మనకు అదర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి సోషల్ మీడియా నెట్వర్క్స్. వీటిని కాల్ టు యాక్షన్ బటన్స్ అంటారు. వీటిని యూజ్ చేసుకొని మనం మన బిజినెస్ని ఆడియన్స్కి రీచ్ చేయొచ్చు. ఓకే, అయితే మరి సోషల్ మీడియా నెట్వర్క్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి మనం ఏంటి, సోషల్ మీడియాలో నెట్వర్క్స్లో మనకి ఏముంది, ఫస్ట్ నెట్వర్క్ ఏంటి, మీడియా నెట్వర్క్స్. ఫస్ట్ నెట్వర్క్ ఏంటది, ఫేస్బుక్ ఉంది కదా అవును ఇక్కడ. సార్. యా, ఎందుకని ఫేస్బుక్లో ప్రమోట్ చేస్తున్నాం చెప్పండి. వై వీ హ్యావ్ టు చూజ్ అండ్ ఫేస్బుక్. ఫేస్బుక్లో ఎందుకు ప్రమోట్ చేయాలి? ఇక్కడ ఫేస్బుక్లో చూస్తే ఎంతమంది ఆడియన్స్ ఉన్నారు చూడండి. మీరు గో టు యువర్ ఫేస్బుక్. ఓ, ఫేస్బుక్ ట్రాఫిక్ ఎంత వస్తుంది? మీరు డైరెక్ట్గా పెయిడ్ టూల్కి వెళ్ళండి. ఊబర్ సజెస్ట్ ఉంది కదా, అవును సార్. ఊబర్ సజెస్ట్ అంటే గూగుల్ చేసినా కానీ ఫేస్బుక్ ట్రాఫిక్ వస్తుంది. కాబట్టి మనం లైవ్లో మనం చూడాలి కాబట్టి ఊబర్ సజెస్ట్కి వెళ్తున్నాం. సో ఇక్కడ నేను facebook.com ఇస్తున్నాను. facebook.com. చూడండి ఎంత ట్రాఫిక్ వస్తుంది ఫేస్బుక్, కౌంట్ చేయండి. ఆర్గానిక్ మంత్లీ ట్రాఫిక్ 25,000, 7 lakhs, 67 lakhs. 41 ఎన్ని కోట్ల మంది వస్తున్నారు మంత్లీ? 400, 41 crore 26. 41, 400 CR, 400 CR, 67 lakhs, 25,000 అంటే 400 కోట్ల మంది విజిట్ చేస్తున్నారు పర్ మంత్. సో ఇంతమంది ట్రాఫిక్ ఫేస్బుక్ వస్తున్నారు కాబట్టి మన యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, మన కంటెంట్ ఏదైతే ఉందో, మన బిజినెస్ కంటెంట్ ఇక్కడ మనం ప్రమోట్ చేసుకుంటున్నాం. అర్థమైందండి? Purpose. యా, అంటే రేపు ఇంటర్వ్యూలు అడుగుతారు ఎందుకు మనం ఫేస్బుక్లో ప్రమోట్ చేయాలి. ఇక్కడ మీరు ఫేస్బుక్ మంత్లీ ట్రాఫిక్ అని మీరు గూగుల్ చేసినా కానీ ఇట్లా కూడా వస్తుంది, ఫేస్బుక్ మంత్లీ ట్రాఫిక్. ఇది డైలీ అప్డేట్ ఇవ్వకపోవచ్చు, మంత్లీ యాక్టివ్ యూజర్స్ అని ఇచ్చారు 2024. ఇక్కడ రాశారు 2.9 బిలియన్ మంత్లీ యాక్టివ్ యూజర్స్. ఇండియా వచ్చేసి ఇంకోండి 300.6 మిలియన్ పీపుల్ ఉన్నారు. సో ఎందుకని చెప్పేసి ఇంతమంది పబ్లిక్ ఫేస్బుక్ని విజిట్ చేస్తున్నారు కాబట్టి మన యొక్క బిజినెస్ కంటెంట్ ఫేస్బుక్లో మనం పోస్ట్ చేస్తే వీళ్ళలో మన కంటెంట్కి రిలేటెడ్గా ఉన్న యూజర్స్ చూడటానికి పాసిబిలిటీ ఉంటుంది. అది ఆర్గానిక్ వేలో మనం ప్రమోట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటారు. ఆప్టిమైజేషన్ అంటే ఏంటి, కీవర్డ్స్కి టాప్ పొజిషన్కు తీసుకొచ్చే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్నే కదా మన సెర్చ్ ఇంజిన్లో SEO అంటున్నాం. మరి ఇక్కడ కూడా సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటే మన facebook.com ఉంది కదా, ఈ facebook.comలో ఎవరైనా యూజర్ 1 minute ఇది facebook.com. facebook.comలో కూడా సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. ఇది కూడా ఒక రకంగా సెర్చ్ ఇంజిన్ అండి. సోషల్ మీడియా నెట్వర్క్ అంటే పబ్లిక్ ఏం చేస్తున్నారు, ఇక్కడ ఎవరైనా పోస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వెబ్సైట్ అవసరం లేదు. పబ్లిక్ వాళ్ళ పోస్ట్ కంటెంట్ని ఇక్కడ రీచ్ చేయొచ్చు. చూడండి వీళ్ళకి వెబ్సైట్ ఉందా, జస్ట్ ఏం చేశారు, ఇక్కడ కంటెంట్ యాడ్ చేశారు అంతే, రైట్. ఇది పబ్లిక్. సోషల్ మీడియా అంటే సోషల్ మీన్స్ సొసైటీ, ఎవరైనా ఏదైనా పోస్ట్ చేయొచ్చు. కానీ సెర్చ్ ఇంజిన్లో అట్లా కాదు. మీరు ఇక్కడ సెర్చ్ ఇంజిన్లోకి వెళ్తే కంపల్సరీ మీకు గూగుల్ అనే సెర్చ్ ఇంజిన్ మీరు ఇక్కడ పోస్ట్ చేయాలని కంపల్సరీ ఏం కావాలి, మనం వెళ్ళాల్సిన హైదరాబాద్ టచ్ చేసినప్పుడు వెబ్సైట్స్ వచ్చింది చూడండి, ఇక్కడ వెబ్ కంటెంట్ వచ్చింది. మీరు అడగచ్చు, సార్ మరి వెబ్ ఇక్కడ ఇమేజెస్లో
వెబ్సైట్స్ లేవా అంటే ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మరి వెబ్సైట్కి ల్యాండ్ అవుతాం కంపల్సరీ. అట్లాంటి ఫేస్బుక్లో ఏమైనా ఇమేజెస్ ఉంటే అవి కూడా facebook.com నుంచి కూడా మనం ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ మ్యాప్స్ ఉంది కదండి, ఇక్కడ మ్యాప్స్ అని ఉంది కదా, ఇదిగోండి మ్యాప్స్. ఈ మ్యాప్స్లో మరి వెబ్సైట్ అవసరం లేదా అంటే వాస్తవానికి ఇక్కడైతే వెబ్సైట్ అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యాప్లో వెబ్సైట్ లేదు వీళ్ళకి. కానీ గూగుల్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ మ్యాప్స్లో ఫ్రీ వెబ్సైట్ ఇస్తున్నారు. ఎందుకంటే వెబ్సైట్లో ఎంతో కంటెంట్ అనేది ఎంతో కొంత కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం యాడ్ చేయాల్సిన ఇంపార్టెన్స్ అయితే ఉంది. కానీ ఇక్కడ మ్యాండేటరీ ఏం కాదు ఇది మ్యాప్స్లో అయితే. ఇది సెర్చ్ ఇంజిన్లో పార్ట్ అండి మ్యాప్స్ అనేది. దీన్ని లోకల్ ఎస్ఈఓ అంటారు. లోకల్ ఎస్ఈఓలో మీకు కంపల్సరీ వెబ్సైట్ ఉండాల్సిన అవసరం లేదు. కానీ మీరు స్పెసిఫిక్గా మీరు వెబ్ ఎస్ఈఓలోకి వచ్చేప్పటికి వెబ్సైట్ మ్యాండేటరీ. కానీ మీరు facebook.com సోషల్ మీడియా నెట్వర్క్స్లోకి వస్తే మీకు వెబ్సైట్ నాట్ రిక్వైర్డ్. చూడండి, కొంతమంది వెబ్సైట్ ఇచ్చారు, కొంతమంది వెబ్సైట్ ఇవ్వలేదు. ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది. నేనేమంటున్నా, దీన్ని కూడా ఒక సెర్చ్ ఇంజిన్ అంటున్నా. ఇక్కడ కూడా సెర్చ్ ఇంజిన్. ఇక్కడ మన కీవర్డ్స్ మనం టైప్ చేస్తే ఆ కీవర్డ్స్కి రిలేటెడ్గా ఇక్కడ కంటెంట్ వస్తుంది. చూడండి, విల్లాస్ ఫర్ సేల్ నియర్ మీ, ఇది నేను టైప్ చేశాను. ఇక్కడ ఏ కంటెంట్ వస్తుందో చూడండి. అంటే ఈ సోషల్ మీడియా నెట్వర్క్స్లో ఇది కమ్యూనిటీ బిల్డ్ చేసే ప్లాట్ఫామ్, అట్లానే బిజినెస్ పేజెస్ని బిల్డ్ చేసే ప్లాట్ఫామ్. ఇక్కడ ఎవరు వచ్చింది, ర్యాంకీ ప్రాపర్టీస్ వచ్చింది. చూసారా, ఇవన్నీ గ్రూప్స్. ఈ గ్రూప్ ఎందుకు ఫస్ట్లో వచ్చింది, ఈ గ్రూప్ సెకండ్ పొజిషన్లో ఉంది, ఈ గ్రూప్ థర్డ్ పొజిషన్లో ఉంది. సి మోర్ అంటే నెంబర్ ఆఫ్ గ్రూప్స్ వచ్చినాయి. చూసారా, సి ఆల్ ఆర్ నెంబర్ ఆఫ్ గ్రూప్స్ రిలేటెడ్ టు ద రియల్ ఎస్టేట్. మరి వీటిల్లో మీ యొక్క గ్రూప్ టాప్లో తీసుకొచ్చే ప్రాసెస్ ఏదైతే ఉందో ఒక స్పెసిఫిక్ కీవర్డ్కి, ఇక్కడ నేను విల్లాస్ ఫర్ సేల్ నియర్ మీ అన్నాను. ఈ కీవర్డ్కి మీ యొక్క గ్రూప్ టాప్ పొజిషన్లో తీసుకొచ్చే ప్రాసెస్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. అట్లానే మీరు ఇంకా కిందకు వచ్చినట్లయితే స్పెసిఫిక్ పేజెస్ కూడా ఉంటాయి. పేజెస్, ఇది జాయిన్ బటన్ ఉంది కాబట్టి ఇది గ్రూప్ అవుతుంది. అట్లానే మీరు ఒకసారి మళ్ళీ క్లిక్ చేద్దాం, విల్లాస్ నియర్ మీ. పేజెస్ ఏమైనా వచ్చినాయేమో చూద్దాం. లోడ్ అవుతుంది. ఇది వీడియో కంటెంట్, ఇది ఆర్గానిక్ ఈవెంట్, ఈ వీడియో కంటెంట్. మన వీడియో కంటెంట్ టాప్లో రావాలి. చూడండి, ఇది బిజినెస్ పేజ్. ఇక్కడ పేజ్ అని రాస్తుంది చూసారా, మరి ఈ పేజ్ టాప్లో ఉంది. ఎప్పుడు పబ్లిష్ చేశారు, February 19th. అంటే గ్రూప్స్ కానీ మన పేజెస్ కానీ టాప్లో తీసుకొచ్చే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటారంటే సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ ఉంటారు. అర్థమైందండి? హలో సార్, వినపడుతుందండి? ఇక్కడ వినిపిస్తుంది. యా, చూడండి, ఈ ఫేస్బుక్లో ఏముంటాయి అంటే ఇది సోషల్ మీడియా అన్నారు. అంటే పబ్లిక్ ఎవరైనా బిజినెస్ ఓనర్ కావచ్చు, పబ్లిక్ అంటే బిజినెస్ ఓనర్ కావచ్చు, కామన్ మ్యాన్ కావచ్చు, హైర్ అఫీషియల్స్ కావచ్చు, లేదంటే ఎవరైనా కావచ్చు, మేల్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు. అందరూ వాళ్ళకి కావాల్సిన కంటెంట్, వాళ్ళ దగ్గర ఉన్న కంటెంట్ని ఆడియన్స్కి రీచ్ చేసే ప్రాసెస్ ఈ సోషల్ మీడియా నెట్వర్క్స్లో ఆప్షన్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇప్పుడు మీ దగ్గర ఉన్న కంటెంట్ని ఫ్రీగా మీరేం చేస్తారు, వితౌట్ వెబ్సైట్ మీరు ఆడియన్స్కి రీచ్ చేయొచ్చు. అదే ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్. కానీ అది కూడా కీవర్డ్స్ని బేస్ చేసుకొని మీ యొక్క కంటెంట్ అనేది ఇక్కడ ఆప్టిమైజ్ అవుతూ ఉంటుంది. కీవర్డ్స్ని బేస్ చేసుకొని ఆప్టిమైజ్ అవుతుంది. ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది కాబట్టి ఎవరైనా సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ పోస్ట్ కంటెంట్ వస్తుంది, అట్లానే పేజ్ కంటెంట్ వస్తుంది, అట్లానే గ్రూప్ కంటెంట్ వస్తుంది. ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఈ గ్రూప్ కంటెంట్ వస్తుంది. ఫీడ్ అంటే పోస్ట్ కంటెంట్ వస్తుంది. అట్లానే మనకి పేజెస్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ పేజెస్ అని ఉంటుంది చూడండి, ఈ పేజ్ కంటెంట్. మరి ఈ పేజెస్ ఎందుకు హెల్ప్ అవుతాయి అంటే ఓన్లీ బిజినెస్ పీపుల్కే హెల్ప్ అవుతాయి. ఈ కమ్యూనిటీస్ గ్రూప్స్ ఎందుకు హెల్ప్ అవుతాయి అంటే ఇది కూడా ఏంటంటే రకరకాల బిజినెస్కి సంబంధించిన క్వైరీస్కి మీరు బెటర్ ఆన్సర్స్ ఇచ్చి ఎవరైతే కమ్యూనిటీస్ని ఫామ్ చేస్తారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఇది. అంటే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ గ్రూప్ క్రియేట్ చేయొచ్చు. డిజిటల్ మార్కెటింగ్లో చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ని ఈ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళు క్వశ్చన్ చేస్తుంటే మీరు ఆన్సర్ చేసి వాళ్ళ యొక్క ఏదైతే ఉంటాయి క్వైరీస్కి వాళ్ళకి మీరు సొల్యూషన్స్ ఇవ్వగలిగితే వాళ్ళు ట్రస్ట్గా మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు. తర్వాత ఈ గ్రూప్స్ మెయింటైన్ చేసిన తర్వాత ఏమైనా ప్రొడక్ట్స్ ఉంటే
మీరేం చేయొచ్చు, ఈ ప్రోడక్ట్ మీరు బై చేసినట్లయితే మీకు హెల్ప్ అవుతుందని మీరు చెప్తే మనం అప్పుడు అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా గ్రూప్లో ఉన్న పీపుల్ అందరి చేత కొనిస్తే మీకు కమిషన్ వస్తుంది. సో ఇట్లా కమ్యూనిటీ బిల్డ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు మనీ సంపాదించుకోవచ్చు. అట్లానే ఇప్పుడు గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ పీపుల్ జాయిన్ అవుతారు కదా. జాయిన్ అయినప్పుడు ఇది డిజిటల్ మార్కెటింగ్ గ్రూప్ అయినట్లయితే ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్స్. వాళ్ళు ఏం చేస్తారంటే మీ గ్రూప్లో ఒక పోస్ట్ పబ్లిష్ చేయమంటారు. ఎందుకంటే మీ దగ్గర ఒక 10 లక్షల మందో 10 ల్యాక్స్ 2 ల్యాక్స్ మందో ఉంటే పీపుల్ వాళ్ళకి రీచ్ అయ్యింది. ఆ పోస్ట్ మీ దాంట్లో పబ్లిష్ చేసినందుకు వాళ్ళు ఎంతో కొంత మనీ ఇస్తారు. అందుకని చెప్పేసి ఈ గ్రూప్స్ అనేది మనం క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. అర్థమైందండి? అంటే ఫేస్బుక్ ద్వారా చాలా ఓకే. మంది మనీ ఎట్లా సంపాదించాలంటే యూ హ్యావ్ టు మెయింటైన్ ద గ్రూప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్లో పబ్లిక్ జాయిన్ అవ్వాలంటే పబ్లిక్కి సంబంధించిన క్వైరీస్ ఏమున్నాయి, వాళ్ళ పెయిన్ పాయింట్స్ ఉన్నాయి ఏమున్నాయి, వాటికి రిలేటెడ్గా మీ దగ్గర ఆన్సర్స్ ఉంటే అవి షేర్ చేస్తూ ఉంటే కమ్యూనిటీ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. వన్స్ కమ్యూనిటీ బిల్డ్ అయిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని నమ్ముతారు కాబట్టి మీరు ఏమైనా సజెస్ట్ చేస్తే వాళ్ళు పర్చేజ్ చేస్తారు. దానివల్ల మీకు మనీ వస్తుంది. లేదంటే మీరు మీ కమ్యూనిటీకి బాగా నేమ్ వచ్చినట్లయితే మీకు ప్రైవేట్ సెక్టర్లో ఉన్న కంపెనీస్ మీ దాంట్లో పోస్ట్ పబ్లిష్ చేయమని అడుగుతారు. ఆ విధంగా కూడా మనీ సంపాదించుకోవచ్చు. ఇది గ్రూప్స్కి సంబంధించింది. మరి పేజెస్ అనేది ఉన్నాయి. ఏంటి, వాట్ ఈస్ మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద పేజ్ అండ్ ఫేస్బుక్ ప్రొఫైల్? ఫేస్బుక్ ప్రొఫైల్కి ఫేస్బుక్కి పేజ్కి డిఫరెన్స్ ఏంటి ఎవరైనా చెప్తారా? ఫేస్బుక్ ప్రొఫైల్ ఉంది అండ్ అగైన్ ఫేస్బుక్ బిజినెస్ పేజ్ అనొచ్చు, ఫేస్బుక్ బిజినెస్ పేజ్ ఆర్ ఫ్యాన్ పేజ్. ఫ్యాన్ పేజ్ కూడా అంటారు. ఫ్యాన్ అంటే ఫ్యాన్స్. చెప్పండి. ఈ ఫేస్బుక్ ఫేస్బుక్ ప్రొఫైల్ అనేది ఓన్లీ మన ఫ్రెండ్స్ యా మన పర్సనల్ ఇది ఏదైనా షేర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఎస్, ఫేస్బుక్ ప్రొఫైల్లో అంటే మన ఫ్రెండ్స్ని యాడ్ చేసుకుంటాం కదా. ఓకే, ఈ ఫేస్బుక్ ప్రొఫైల్ ద్వారా మన బిజినెస్ని షేర్ చేయలేమా? చేయొచ్చు సార్. ఇక్కడ ఫ్రెండ్స్ని మనం ఎంతమందిని యాడ్ చేసుకోవచ్చు? 5,000 మంది. 5,000. నేను చెప్పింది 5,000 మందిని చెప్పాను. మీరు గూగుల్ చేయండి. హౌ మెనీ మెంబర్స్ కెన్ యాడ్ ఇన్ ఎఫ్బి ప్రొఫైల్? ఫేస్బుక్ పేజ్ కాదు, ఎంతమంది అండి ఇక్కడ రాశారు. ఇది 5,000 అఫీషియల్గా friends. ఇది facebook.com అఫీషియల్ facebook.com హెల్ప్ సెంటర్. ఇక్కడ 5,000 మందిని యాడ్ చేసుకోవచ్చు. అంటే ఈ ఇంటర్వ్యూలు అడిగితే అడగచ్చు, లేకపోతే లేదు. ఓకే, ఎంతమందిని యాడ్ చేసుకోవచ్చు అండి? ఓన్లీ 5,000 మందిని మనం యాడ్ చేసుకోవచ్చు. ఎన్ని క్రియేట్ చేసుకోవచ్చు అంట? ఒక అకౌంట్ కింద ప్రొఫైల్స్, ఒక జీమెయిల్ ఇచ్చేసి 4 ఫేస్బుక్ 4 ప్రొఫైల్స్. అడిషనల్ ప్రొఫైల్స్. అంటే ఇక్కడ జీమెయిల్ ఉంది కదండి, ఈ జీమెయిల్ యూజ్ చేసి అడిషనల్గా 4 అడిషనల్ ఫేస్బుక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే అండి, కానీ ఒక్కొక్క ప్రొఫైల్ 5,000 5,000 5,000 అంటే 20,000 పీపుల్ని మనం రీచ్ అవ్వచ్చు. అర్థమైందండి? సో ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఓన్లీ ఫేస్బుక్ ప్రొఫైల్ ద్వారా 5,000 ఫ్రెండ్స్ని మీరు రీచ్ అవ్వచ్చు. రీచ్ కదా, రీచ్ అవ్వటం కదా, REAC. ఓకే, గుడ్. మరి ఫేస్బుక్ ప్రొఫైల్ కాకుండా బిజినెస్ పేజ్, మరి ఇదేంటది? ఇక్కడ కింద డౌన్లోడ్ రాస్తున్నాను అండి, ఫేస్బుక్ బిజినెస్ పేజ్. ఏంటి డిఫరెన్స్ ఏంటి? మన ఫ్రెండ్సే కాకుండా బయట ఈ సపోజ్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ మీద వేరే కంపెనీస్ ఉన్న వాళ్ళని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫేస్బుక్లో ఎవరైతే ఉన్నారో అందరినీ మీరు యాడ్ ఏం చేయొచ్చు, చేసుకోవచ్చు. మిమ్మల్ని ఫాలో అవ్వచ్చు కదా. ఇక్కడ ఫేస్బుక్ పేజ్ అవును. కాబట్టి రీచ్ అన్లిమిటెడ్ పీపుల్, రీచ్ అన్లిమిటెడ్ లిమిటెడ్ పర్సన్స్ ఆర్ యూజర్స్, పీపుల్ ఏదైనా యూజ్ చేసుకోండి. ఓకే, అది ఇంకా మెయిన్ డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ చూడండి, మీరు ఫేస్బుక్ ప్రొఫైల్లో
కాల్ టు యాక్షన్ బటన్స్ మనం యూజ్ చేయలేం. చూపిస్తున్నాను చూడండి. ఇది నా ఫేస్బుక్ పేజ్ అండి. ఇది బిజినెస్ పేజ్ నుంచి నేను పర్సనల్ పేజ్ ప్రొఫైల్కి వెళ్తున్నా. ఇక్కడ నా ప్రొఫైల్ ఉంది చూడండి, ఉదయం సుధాకర్ అని. ఇది నా పర్సనల్ ప్రొఫైల్. ఈ పర్సనల్ ప్రొఫైల్లో నేను పోస్ట్ చేస్తే, ఇక్కడ మనం పోస్ట్ చేస్తే ఇక్కడ కాల్ టు యాక్షన్ బటన్స్ మనం యాడ్ చేసుకోవాలి. అర్థమైందండి? కాల్ టు యాక్షన్ బటన్ అంటే ఇందాక మీకు చూపించాను నోట్స్లో ఏంటి, షాప్ నౌ, బై నౌ. అర్థమైందండి? అవును సార్. ఇప్పుడు ఇది కాల్ టు యాక్షన్ బటన్ అంటే ఇదిగో వాట్సాప్, ఇవి ఉండవు, ఈ ఆప్షన్స్ రావు. ఎక్కడ? మీ పర్సనల్, ఇక్కడ పర్సనల్ ప్రొఫైల్లో ఇక్కడ రాసుకుంది, వీఆర్ నాట్ హ్యావింగ్ కాల్ టు యాక్షన్ బటన్స్ ఫర్ ఫేస్బుక్ ప్రొఫైల్. కానీ ఇక్కడ వచ్చేసి మీరు పబ్లిష్ చేస్తే, ఇక్కడ పోస్ట్ పబ్లిష్ చేస్తే నేను చెప్పేదండి, మీరు పోస్ట్ పబ్లిష్ చేసినప్పుడు ఇవి మీరు కాల్ టు యాక్షన్ బటన్స్ అంటే షాప్ నవ్ అంటే ఎగ్జాంపుల్ కూడా రాస్తున్నానండి. వీళ్ళు రాసుకోకపోతే కాల్ నవ్, వాట్సాప్, మెసెంజర్, బై నవ్, బై, షాప్, నెక్స్ట్ లెర్న్ మోర్. ఇవన్నీ ఏంటి? ఈ బటన్స్ అనమాట. ఈ బటన్స్ అనేవి మీకు ఉండవు, వీఆర్ నాట్ హ్యావింగ్. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? మీరు బిజినెస్ పేజ్లో ఉంటుంది, మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇది కాల్ టు యాక్షన్ బటన్ అని అంటారు. ఇది బిజినెస్ ప్రొఫైల్ అండి, అది పర్సనల్ ప్రొఫైల్. అందుకని మీరు ప్రొఫైల్ అనుకోండి, పేజ్ అంటున్నా డిఫరెన్స్కి. ఎగ్జాంపుల్గా ఈ రాసుకోండి, లెర్న్ మోర్ బటన్స్. ఇవి ఉండవండి, ఇక్కడ రాసింది ఉండవని. ఓకే. ఇక్కడ ఉంటాయి. ఇక్కడ నేను క్రాస్ మార్క్ చేయడానికి ఇక్కడ ఆప్షన్ లేదు, సో అందుకని ఇక్కడ రాశాను. ఓకే. నెక్స్ట్, ఇక్కడ మీకు ట్రాఫిక్ ఎంత వచ్చిందో మీకు తెలియదండి. ఫేస్బుక్ ప్రొఫైల్లో మనం ఏంటి, వీ అనేబుల్ టు ట్రాక్ ఆడియన్స్ డేటా, వీ కాంట్ ట్రాక్ అనండి. వీ కాంట్ ట్రాక్ ఆడియన్స్ డేటా. డేటా అంటే ఏంటి? డేటా మీన్స్ వాళ్ళ లొకేషన్, ఏ లొకేషన్ నుంచి వచ్చారు, జెండర్ ఏంటి, ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, నెక్స్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్. వాళ్ళ ఏజ్ ఏంటి. సి వీళ్ళు ఈ డేటా అనేది మనం ప్రొఫైల్లో ట్రాక్ చేయలేం. కానీ సేమ్ థింగ్ మన ఫేస్బుక్ బిజినెస్ పేజ్లో అయితే మనం ట్రాక్ చేసుకోవచ్చు. వీ క్యాన్ ట్రాక్. ప్రాక్టీస్. కాంట్ తీసేసి ఇదండి మెయిన్ డిఫరెన్స్. ఆడియన్స్ బిహేవియర్ కూడా బిహేవియర్ నెక్స్ట్ కీవర్డ్స్ని టార్గెట్ చేయొచ్చు, వాళ్ళు ఏ కీవర్డ్స్కి ఇంట్రెస్ట్. యా, ఇన్ఫర్మేషన్ అంతా టైం ట్రాక్ చేయొచ్చు, ఏ టైంలో వచ్చారు. ఇదంతా మీకు ఎక్కడ కనబడుతుంది? బిజినెస్ పేజీలో తెలుస్తుంది. ఇది మెయిన్ డిఫరెన్స్. ఇది రాసుకున్నారండి? సార్. ఓకే, నైస్. ఇప్పుడు చూడండి, ఫేస్బుక్లో మనం బిజినెస్ పేజ్ అని క్రియేట్ చేసుకోవాలి. మనం క్రియేట్ చేసాం. ఫేస్బుక్ ప్రొఫైల్లో బిజినెస్ పేజ్ ఎట్లా క్రియేట్ చేస్తాం? మన ప్రొఫైల్లోకి వెళ్ళి కంపల్సరీ మీరు ఫేస్బుక్ బిజినెస్ పేజ్ క్రియేట్ చేయాలని మీకు ప్రొఫైల్ ఉండాలి.
ఈ ప్రొఫైల్ కావాలంటే మీరు జీమెయిల్తో కానీ మీ ఫోన్ నెంబర్ ఇచ్చేనా కంపల్సరీ జీమెయిల్ కావాలి. ఈ జీమెయిల్తో మీరు ప్రొఫైల్ క్రియేట్ చేస్తారు. ఈ ప్రొఫైల్ ఉంటేనే మీరు ఈ పేజెస్ క్రియేట్ చేసుకుంటారు. సో పేజెస్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ 9 డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేసేసి ఇక్కడ పేజ్ అనే ఆప్షన్ ఉంది. ఈ పేజ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇట్లా క్రియేట్ న్యూ పేజ్ అని ఉంటుంది. మీ పేజ్ నేమ్ ఇవ్వాలి. ఆ పేజ్కి సంబంధించిన కేటగిరీస్ ఉంటాయి. ఇప్పుడు ఎడ్యుకేషన్ అనుకోండి, ఎడ్యుకేషన్ కేటగిరీ ఈడియో చూడండి, ఎడ్యుకేషన్ వెబ్సైట్, ఎడ్యుకేషన్ కన్సల్టెంట్, రీసెర్చ్ సెంటర్ ఇట్లా ఉంది. అదే సాఫ్ట్వేర్ అనుకోండి, మీరు సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చూడండి, సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. సా సాఫ్ట్వేర్ రిలేటెడ్గా ఉంది. అదే కంప్యూటర్ మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనుకోండి, ట్రైనింగ్ అంటే కంప్యూటర్ ట్రైనింగ్ స్కూల్ ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎన్ నెంబర్ ఆఫ్ స్కూల్స్ చూడండి. మీరు ఈ చిన్న స్కిల్ వస్తే డాన్స్ స్కూల్ ఉంది. ఇప్పుడు హైదరాబాద్లో ఎన్ని డాన్స్ నేర్పే స్కూల్స్ ఉన్నాయి, బెంగళూరులో ఎన్ని ఉన్నాయి. వీళ్ళందరికీ ఫేస్బుక్ పేజ్ మీరు క్రియేట్ చేసి వాళ్ళకి ఫాలోవర్స్ పెంచగలిగితే, వాళ్ళ పేజెస్ మీరు మెయింటైన్ చేయగలిగితే ఆ ప్రాజెక్ట్స్ మీకు వస్తాయి. చూడండి, కుకింగ్ స్కూల్ ఉంది, వొకేషనల్ స్కూల్, మ్యూజిక్ స్కూల్స్ ఉంది, రైట్, ఆర్ట్ స్కూల్స్ ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా స్కూల్స్ రన్ అవుతున్నాయి. వాళ్ళకి ఫేస్బుక్లో ప్రొఫైల్ క్రియేట్ చేయాలి. మీరు అంటే అకాడమిక్ స్కూల్స్ ఉంటాయి కదా, అవన్నీ అనమాట, ప్రైవేట్ స్కూల్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటికీ మీరు ఈ చిన్న స్కిల్ వస్తే ఆల్ పేజెస్ మీరు మెయింటైన్ చేసి మీరు మనీ సంపాదించుకోవచ్చు. సో ఇక్కడ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ బయో ఉంది. ఈ బయోలో ఏం చేయాలంటే ఈ పేజ్కి సంబంధించిన ఈ పేజ్ దేనికి సంబంధించింది, ఎగ్జాంపుల్ ఇది సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అయితే సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన ఆల్ కీవర్డ్స్ ఈ బయోలో మీరు ఇవ్వాలి. ఎందుకంటే మీ యొక్క పేజ్ ఆప్టిమైజ్ అవ్వాలంటే మనం చెప్పుకున్నాం, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటే ఇక్కడ కూడా కీవర్డ్స్ ఉంటాయండి. ఈ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటే ఇక్కడ చూడండి, ఏది వేరే ఇట్ ఈస్ సోషల్ మీడియా ఎస్ఎంఓ. ఈ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్లో ఇక్కడ కూడా కీవర్డ్స్ని బేస్ చేసుకునే మీ యొక్క వెబ్సైట్ అనేది ఆప్టిమైజ్ అవుతుంది. ఇక్కడ సెర్చ్ ఇంజిన్ ఎట్లయితే కీవర్డ్స్ ఉన్నాయో మనం ఆల్రెడీ ఇక్కడ కీవర్డ్స్కి కదా మనం సెర్చ్ చేస్తున్నాం. ఇక్కడ గూగుల్ ఏ విధంగా అయితే వెబ్సైట్స్ ఆప్టిమైజ్ అవుతున్నాయో ఇక్కడ కూడా మన సెర్చ్ ఆప్షన్ ఉంది కదా. ఈ సెర్చ్ ఆప్షన్లో కూడా మనం ఏమంటే చేస్తున్నాం, డిజిటల్ మార్కెటింగ్ సెర్చ్ చేసినప్పుడు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన గ్రూప్స్ వచ్చినాయి. అట్లానే ఇక్కడ పేజెస్ కూడా వస్తున్నాయి కింద బాటంలో. వెయిట్ ఏ మూమెంట్, ఇదిగోండి ఈ పెయిడ్ యాడ్ వచ్చింది. ఇవన్నీ పేజెస్. ఇది నా బిజినెస్ పేజ్ ప్రొఫైల్ నుంచి వచ్చింది. ఇది గ్రూపు, జాయిన్ అంటే గ్రూప్ అనమాట. ఇది స్పాన్సర్ యాడ్. సో ఇక్కడ చూడండి, ఇదేంటిది గ్రూప్స్ వస్తున్నాయి, బిజినెస్ పేజెస్ వస్తున్నాయి కదా, స్పాన్సర్ యాడ్స్ వస్తున్నాయి. ఇదిగోండి, ఇది ఒక బిజినెస్ పేజ్. చూడండి ఇక్కడ పేజ్ అని ఉంది కదా. సో ఇట్లా మనకి ఎట్లా సెర్చ్ ఇంజన్ అంటే ఇక్కడ ఉన్న సెర్చ్ ఇంజన్, ఫేస్బుక్లో సెర్చ్ ఇంజన్ వీటిని ఆప్టిమైజ్ చేస్తుందండి. మీరు ఇచ్చే కీవర్డ్స్ని బేస్ చేసుకొని ఇది పొజిషన్ చూపిస్తుంది, రైట్. అట్లానే సెర్చ్ ఇంజిన్ కూడా వర్క్ చేస్తుంది. అంటే ఇది కూడా సెర్చ్ ఉందంటే ఇది సెర్చ్ ఇంజినే కాదా, ఫేస్బుక్లో కూడా ఇన్సైడ్ సెర్చ్ ఇంజిన్ ఉంది. సెర్చ్ ఇంజిన్కి ఏం కావాలో కీవర్డ్స్ని బేస్ చేసుకొని టాప్ లిస్టింగ్లో ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్ చూపిస్తుంది. అంటే ఇక్కడ ఫేస్బుక్లో కూడా మనకి ఏం కావాలి, కీవర్డ్స్ అనేవి కూడా ఇంపార్టెంట్, రైట్. ఆ కీవర్డ్స్ని మనం ఎక్కడ పేస్ట్ చేస్తాము, ఈ బయోలో. ఇక్కడ మన బయో ఉంది కదా, వెయిట్ ఏ మూమెంట్, ఈ బయో ఉంది కదా, పేజ్ క్రియేట్ పేజ్ అన్నప్పుడు ఈ బయోలో మనం యాడ్ చేయాలి. ఇదిగో ఇక్కడ, అందుకని చెప్తున్నాను. అంటే ఇక్కడ ఇచ్చే మీరు కీవర్డ్స్ని బేస్ చేసుకొని మీ యొక్క పేజ్ అనేది ఆప్టిమైజ్ అవుతుంది. క్లియర్ అండి. ఇది నేను సార్ గారు క్రియేట్ చేశారు ఈ పేజీ. ఒకసారి సార్ గారు మీరు స్క్రీన్ షేర్ చేస్తారా? నేను సార్ గారు ఏం చేస్తాను, మై ఇన్స్టిట్యూట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ని యాడ్ చేశారు. ఒకసారి ఆ పేజ్కి వెళ్ళండి సార్. ఇక్కడ పేజ్కి వెళ్ళినప్పుడు అబౌట్ అని ఉంది సార్, క్లిక్ చేయండి. చేయండి. ఇక్కడ అబౌట్లో మీకు కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నారు. చూడండి, కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలంటే అడ్వర్టైజ్మెంట్ మార్కెటింగ్, ఇంటర్నెట్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్ ఏజెన్సీ. కాంటాక్ట్ నెంబర్ కూడా మనకి గూగుల్ మై బిజినెస్లో ఎట్లయితే అడుగుతుందో అడ్రస్ అడుగుతుంది. సో ఇక్కడ అడ్రస్ ఇచ్చాము, ఫోన్ నెంబర్ ఇచ్చాము,
మెయిల్ ఐడి ఇచ్చాము, అట్లా కింద వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చాము. మనకు ఆ పేజెస్లో ప్రొఫైల్ పేజ్ క్రియేషన్స్ అని ఉంటుంది. మీ ప్రొఫైల్ ఒకటి క్రియేట్ చేసి మీ యొక్క వెబ్సైట్ని యాడ్ చేసుకున్న ఆప్షన్ ప్రొఫైల్ పేజ్ క్రియేషన్స్లో ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం, వెబ్సైట్స్ అండ్ సోషల్ లింక్స్ అని ఉంది కదా, ఇక్కడ వెబ్సైట్ మాత్రమే యాడ్ చేస్తాం. మీకు సోషల్ లింక్స్ అని ఉంది సార్, ఇక్కడ కింద యాడ్ అని ఉంది. మీకు ట్విట్టర్ అకౌంట్ ఉన్నా, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్నా, యూట్యూబ్ అకౌంట్ ఉన్నా కానీ మీరు ఇక్కడ మోర్ యాడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ యాడ్ సోషల్ లింక్స్ మీద క్లిక్ చేయండి అండి. యాడ్ ఇక్కడ యా చూడండి, ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. యాడ్ సోషల్ లింక్స్ అంటే యూజర్ నేమ్ ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన యూజర్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ అకౌంట్ ఈ యూజర్ నేమ్ ఇక్కడ ఇస్తే సరిపోతుంది. అట్లా యూట్యూబ్కి ఒక యూజర్ నేమ్ ఉంటుంది, మన ఛానల్ యూజర్ నేమ్, అది మనం ఇక్కడ ఇస్తే సరిపోతుంది. క్రియేట్ చేసుకోవచ్చు యాడ్ సోషల్ లింక్స్ అంటే. ఇక్కడ చూడండి, ఇక్కడ థ్రెడ్స్ అని, ట్విట్టర్ అని, స్నాప్చాట్ అని, యూట్యూబ్ అని, టిక్ టాక్ అని, ఇట్లా మనకి చాలా సోషల్ మీడియా నెట్వర్క్స్ ఉన్నాయి. ఈ మనకు తెలియదు, ఇది స్విచ్ అని చెప్పేసి, థ్రెడ్స్ అని మనకు తెలియదు కదా. వీఆర్ హ్యావింగ్ సో మెనీ డిఫరెంట్ బేస్డ్ ఆన్ దేర్ కంట్రీ. ఇప్పుడు ఈ కొన్ని వచ్చేసి చైనాకి రిలేటెడ్గా కూడా ఉన్నాయి. ఓకే, నాట్ ఇన్ ఇష్యూ. సో మనకి ముఖ్యంగా ఏంటి, మనం ఫాలో అవుతుంది ట్విట్టర్, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. ఓకే, ఇట్లా మనం యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే. నెక్స్ట్ వచ్చేసి ఏం చేసామంటే ఇది క్లోజ్ చేసేసండి, క్యాన్సిల్ అనండి సార్, సరిపోతుంది. ఇక్కడ కింద క్యాన్సిల్ అనండి. మీ పేజ్ మీద క్లిక్ చేయండి సార్. ఇక్కడ లెఫ్ట్ సైడ్న మేనేజ్ పేజ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మేనేజ్ పేజ్ మీద పైన మేనేజ్ కింద మయాన్షి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని ఉంది. పైన అది క్లిక్ అవ్వట్లేదు సార్. అవ్వట్లేదా? ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ ఒకసారి 1 మినిట్. దీంట్లో మనం టార్గెట్ చేసిన కంటెంట్ ఉంటుంది, డిస్క్రిప్షన్ అబౌట్లోని ఒకసారి చూడండి. డీటెయిల్స్ అబౌట్ యూ 1 by 1 చెక్ చేయండి. డీటెయిల్స్ అబౌట్ యూ అని డీటెయిల్స్ అబౌట్ ఇక్కడ కూడా రాలేదు. ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ ఒకసారి క్లిక్ చేయండి. ఇది ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అంటే రీసెంట్ కంటెంట్ ఏముందని వస్తుంది. నేను ఇందాక చెప్పాను కదా, మీరు బిజినెస్ పేజ్కి ఇదిగోండి ఇన్సైట్స్ సీట్, ఇట్లా ఏమంటారంటే ఇన్సైట్స్. చూడండి, పేజ్ వ్యూ ఎంతమంది పోస్ట్ రీచ్ ఎంత, పోస్ట్ ఎంగేజ్మెంట్, న్యూ పేజ్ లైక్స్ ఎంతమంది వచ్చారు, కామెంట్స్ ఎంతమంది చేశారు అనేది మీకు ఇదంతా అనలిటిక్స్ రిపోర్ట్ అనేది ఇక్కడ తెలుస్తుంది. పోస్ట్ రీచ్, క్లిక్స్, ఇంప్రెషన్స్. ఓకే, బ్యాక్ వెళ్ళండి సార్. మీ పేజ్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయపారా, ఈ అని ఉంది కదా రైట్ సైడ్న. ఇదే సార్, ఇదేనా? ఓకే, ఇంట్రో అయితే ఇక్కడ ఉంది. ఇంట్రో కావాలి మనకి. యా, ఇది వచ్చేసి డిస్క్రిప్షన్ అండి. ఇంట్రోలో డిస్క్రిప్షన్ వస్తుంది. ఇది ట్రాన్స్ఫర్ యువర్ ఆన్లైన్ ప్రెజెన్స్ విత్ మయాన్షి డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్. ఇది ఇంట్రో. ఇందాక మీకు చూపించాను కదా, పేజ్ క్రియేట్ చేసేటప్పుడు బయో అన్నాను. ఈ బయోలో కంపల్సరీ కీవర్డ్స్ ఉండాలి. ఈ కీవర్డ్స్ని బేస్ చేసుకొని మీ యొక్క ఫేస్బుక్ పేజ్ అనేది ఆప్టిమైజ్ అవుతుంది సోషల్ మీడియా నెట్వర్క్స్ అని చెప్పాను. అంటే ఇది కంపల్సరీ లింక్డ్ఇన్లో ఇంతే చేయాలి, ట్విట్టర్లో ఇంతే చేయాలి, అండ్ ఇన్స్టాలో ఇంతే చేయాలి. మీ యొక్క ఏదైతే ప్రొఫెషనల్ పేజెస్ అంటే మీ బిజినెస్ పేజెస్ క్రియేట్ చేస్తారో దాంట్లో బయోలో లేదా డిస్క్రిప్షన్లో కీవర్డ్స్ మస్ట్గా యాడ్ చేయాలి. అండ్ హ్యాష్ ట్యాగ్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ హ్యాష్ ట్యాగ్స్ అనేది ట్రెండింగ్ కంటెంట్ని చూసిస్తాయి కాబట్టి కంపల్సరీ హ్యాష్ ట్యాగ్స్ ఉండాలి. ఇది మెయిన్ ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసే ప్రాసెస్. ఇక్కడ మీరు ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేస్తే facebook.com URL అబ్జర్వ్ చేయండి. facebook.com/మయాన్షి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని ఉంది. ఇది మనం ఎస్సీఓలో ఒక మాట చెప్పుకున్నాం, యుఆర్ఎల్ స్ట్రక్చర్ అని. యుఆర్ఎల్ స్ట్రక్చర్ అంటే ఏంటి, యుఆర్ఎల్లో కీవర్డ్ ఉండాలి, రైట్? అంటే ఏంటి, ఆడియన్స్ ఆ కీవర్డ్ ఉండడం వల్ల ఆడియన్స్ ఏ పేజ్లో ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మీ వెబ్సైట్లో అబౌట్ పేజ్ ఉంటుంది, అబౌట్ మీద క్లిక్ చేస్తే అతను అబౌట్ పేజ్ మీ వెబ్సైట్ నేమ్ /అబౌట్ అని వస్తుంది. అట్లానే ఎస్ఓ పేజ్ ఉందనుకోండి, ఎస్ఓ పేజ్లో
మీరు ఏ పేజ్లో ఉన్నారు? ఎస్ఓ ట్రైనింగ్ లేదా ఎస్ఓ సర్వీస్ ఇన్ హైదరాబాద్ అని ఉంది. ఆ పేజ్ మీద క్లిక్ చేస్తే యూజర్ ఏ పేజ్లో ఉన్నాడో తెలుస్తుంది. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఐడి ఉంటుందండి. బై డిఫాల్ట్ పేజ్ క్రియేట్ చేసినప్పుడు ఒక ఐడి వస్తుంది. ఆ ఐడి నుంచి మీరు ఏం చేయాలి? యుఆర్ఎల్ ఫేస్బుక్ ఏం చెప్తుందంటే ఇక్కడ కూడా మీరు మీ కీవర్డ్ కానీ లేదా మీ కంపెనీ నేమ్ కానీ మీరు ఇచ్చుకోండి అని చెప్తుంది. సో మనం ఏం చేస్తున్నామంటే దీన్ని మార్చాలంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం? సెట్టింగ్స్లోకి వెళ్ళండి సార్. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఎక్కడ మారుస్తున్నాం? సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ లెఫ్ట్ సైడ్ సెట్టింగ్స్ అని ఉంది, చూసారా? యా. ఇక్కడ యూజర్ నేమ్. ఇక్కడ యూజర్ నేమ్ అని ఉంది. ఇది యూజర్ నేమ్. మీ facebook.com/మయాన్షి డిజిటల్ మార్కెట్ సర్వీసెస్. ఇది మీరు ఒకసారి క్రియేట్ చేసుకోండి. మార్చుకోవచ్చు. కాకపోతే పాస్వర్డ్ చేంజ్ అని అడుగుతుంది, పాస్వర్డ్ అడుగుతుంది. కానీ ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత డోంట్ చేంజ్ అండి. ఇక్కడ మీరు యూజర్ నేమ్ క్రియేట్ చేసిన తర్వాత చేంజ్ చేయొద్దండి. సో సార్ గారు ఏం చేశారంటే మయాన్షి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనేది తన పేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీకుందా సార్? ఉంది సార్. ఒకసారి ఇన్స్టాగ్రామ్ డెస్క్టాప్లో ఆన్ చేస్తారా? ఇన్స్టాగ్రామ్కి కూడా ప్రొఫైల్ ఒకటి ఉంటుంది, అట్లానే బిజినెస్ పేజ్ కూడా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో ఇట్లా ఏమంటారంటే పర్సనల్ అకౌంట్, ప్రొఫెషనల్ అకౌంట్ అంటారు. జస్ట్ మీరు ఇన్స్టాగ్రామ్కి వెళ్ళండి సార్. ఇన్స్టాగ్రామ్ పైన న్యూ ట్యాబ్లో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి. ఒకసారి ట్రై చేయపారా? లాగిన్ చేస్తున్నాను. లాగిన్ విత్ ఫేస్బుక్. ప్రీవియస్ ఇన్స్టాగ్రామ్ అనేది డెస్క్టాప్ని బేస్ చేసుకుని ఉండేది కాదండి. మొత్తం మనం ఆపరేషన్స్ అన్ని మొత్తం ఎక్కడ చేయాలి? ఓన్లీ మొబైల్లోనే. ఇక్కడ కూడా మనం చేసుకోవచ్చు. అవసరం లేదండి, స్విచ్ అనేది అవసరం లేదు. క్లిక్ చేయండి. యా. ఇక్కడ మనం బిజినెస్ పేజ్ క్రియేట్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే మీ ప్రొఫైల్ మీదకి వెళ్ళండి. సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ రైట్ సైడ్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది చూసారా పైన? పైన సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ. అదే సార్, సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ. ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇదే వచ్చింది. ఇక్కడ బిజినెస్ అండ్ టూల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. స్క్రోల్ డౌన్ చేయండి. ఇది మధ్యలో సెట్టింగ్స్ అనే ఆప్షన్లో బిజినెస్ టూల్స్, అకౌంట్ టైప్ అండ్ టూల్స్. అది క్లిక్ చేయండి. ఇక్కడ స్విచ్ టు ప్రొఫెషనల్. ఇది క్లిక్ చేయండి. ఈ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మనకి ఏ ఆప్షన్స్ వచ్చినాయి. ఇదివరకు ఈ ఆప్షన్స్ గతంలో ఈ ఆప్షన్స్ అన్ని మొబైల్లో ఉండేయండి. ఇప్పుడు మీ ప్రొఫెషనల్ అకౌంట్ అంటే బిజినెస్ పేజ్ కూడా ఇన్స్టాగ్రామ్లో డెస్క్టాప్ నుంచి క్రియేట్ చేసుకుంటానికి ఆప్షన్స్ ఇచ్చారు. ప్రీవియస్ అయితే ఇది ఆప్షన్ డెస్క్టాప్లో ఉండేది కాదు, ఓన్లీ మొబైల్లోనే పాసిబుల్. ఇక్కడ క్రియేటర్ ఏంటి, బిజినెస్ ఏంటి, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ క్రియేటర్ అండ్ బిజినెస్ ఇక్కడ రాసింది. బెస్ట్ ఫర్ ద పబ్లిక్ ఫిగర్స్, కంటెంట్ ప్రొడ్యూసర్స్, ఆర్టిస్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఇది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, అంటే డిజిటల్ మార్కెట్ రిలేటెడ్గా కావచ్చు, వక్తలు కావచ్చు, మనకి ప్రవచనాలు చెప్పే వాళ్ళు ఉంటారు వాళ్ళు కావచ్చు. అట్లా పబ్లిక్ ఫిగర్స్ అంటే ఏంటి? పొలిటీషియన్స్, స్పోర్ట్స్ పర్సన్స్ వీళ్ళ కావచ్చు. అట్లానే ఆర్టిస్ట్ అంటే సినీ యాక్టర్స్ కావచ్చు. వీళ్ళందరికీ సపరేట్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ ఉంటాయి. వాటిని మీరు క్రియేట్ చేయాలంటే యూ హ్యావ్ టు సెలెక్ట్ క్రియేటర్ ఆప్షన్. అట్లా కాదు, ఒక బిజినెస్ ఉంది, సొసైటీలో బిజినెస్ రన్ చేస్తుంది, ఆ బిజినెస్కి ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కావాలి అన్నట్లయితే యూ హ్యావ్ టు చూస్ బిజినెస్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ రాశారు. బెస్ట్ ఫర్ ద రిటైలర్స్, లోకల్ బిజినెసెస్ అండ్ బ్రాండ్స్ అండ్ ఆర్గనైజేషన్ అండ్ సర్వీస్ ప్రొవైడర్స్. మనం ఈ కేటగిరీలో వస్తాం కాబట్టి బిజినెస్ పీపుల్ అంతా ఇది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ అయినట్లయితే మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవాలంటే మీరు పర్సనల్గా క్రియేట్ చేయొచ్చు. అట్లా మీకు ఒక కంపెనీ ఉన్నట్లయితే దానికి కూడా ఒక ఇన్స్టాగ్రామ్ బిజినెస్ పేజ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే అండి. ప్రెజెంట్ అయితే మన బిజినెస్ కాబట్టి యూ హ్యావ్ టు సెలెక్ట్ దిస్ వన్ బిజినెస్. సెలెక్ట్ చేసుకోండి బిజినెస్. యా, క్లిక్ ఆన్ నెక్స్ట్.
క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. మీ బిజినెస్ అనేది ఏ కేటగిరీ? మనది వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కదా, సెర్చ్ చేయండి. ఇంటర్నెట్ మార్కెటింగ్ కానీ, సోషల్ మీడియా మార్కెటింగ్ కానీ, ఏముంది డిజిటల్ మార్కెటింగ్ కానీ. చూడండి, ఇంటర్నెట్ ఇంటర్నెట్ మార్కెటింగ్ సర్వీస్ ఉంది. సోషల్ మీడియా మార్కెటింగ్ కూడా ఉంటుందేమో ఒకసారి చెక్ చేయండి. సోషల్ మీడియా ఏజెన్సీ వచ్చి చూసాను. సోషల్ మీడియా ఏజెన్సీ. యా. నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ సెర్చ్ చేయండి. ఒకటే సెలెక్ట్ చేసుకోవాలంటే. అదే ఓకే. ఇంటర్నెట్ మార్కెటింగ్ అంటే డిజిటల్ మార్కెటింగ్. సోషల్ మీడియా ఏజెన్సీ సెర్చ్ చేస్తున్నాం సార్. యా, సోషల్ మీడియా ఏజెన్సీ సెర్చ్ చేస్తాం. ఓకే, కంటిన్యూ. సరే, ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. లేదంటే డోంట్ యూజ్ మై ఫోన్ నెంబర్, కాంటాక్ట్ అనేది లేటర్ ఇచ్చుకోవచ్చు. డోంట్ యూజ్. Okay. అండ్ ఇక్కడ చూడండి ఒకసారి, యువర్ ఇన్స్టాగ్రామ్ బిజినెస్ అకౌంట్ ఈస్ రెడీ. అకౌంట్ ఇది రెడీ. ఇంకో గో టు ద మొబైల్ యాప్ టు లెర్న్ అబౌట్ ద ఇన్స్టా ఫాలోవర్స్. ఇక్కడైతే చూడండి, ఇక్కడ డెస్క్టాప్లో మేనేజ్ యువర్ న్యూ బిజినెస్ అకౌంట్ అండ్ డెస్క్టాప్ విత్ బిజినెస్ సూట్. ఓకే అండి, డన్. లేదు. క్లిక్ చేయండి, డన్ మీద click చేయండి. అంటే ఇప్పుడు ఏం చేశారంటే ఫేస్బుక్ వాళ్ళు ఈ ఇన్స్టాగ్రామ్ని, ఈ ఫేస్బుక్ని రెండు కలిపి మెటా బిజినెస్ సూట్ కింద ఇచ్చారు. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ బయో ఉందా? సి దిస్ ఇస్ బయో. నేను ఇక్కడ ఏమని చెప్తున్నా బయోలో. సార్ మీ వెబ్సైట్ ఏమండి? అవును సార్. మీ వెబ్సైట్ ఉంది, రైట్? ఇక్కడ బై డిఫాల్ట్ వెబ్సైట్ తీసుకుంది. ఇక్కడ బయోలో ఉంది. ఈ బయోలో మనం ఏం చేయొచ్చు? మన డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు, రైట్? ఇప్పుడు మీరేంటి డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ అని ఇవ్వచ్చు, రైట్? ఇప్పుడు 1 మినిట్ సార్. ఇక్కడ నుంచి మన పేజెస్ ఒకసారి షేర్ అని, లెఫ్ట్ సైడ్ షేర్ అని ఉంది చూడండి. లెఫ్ట్ సైడ్ సెట్టింగ్స్ లో షేర్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ సెట్టింగ్స్ ఇన్సైడ్ మధ్యలో ఇందాక చూసాను షేర్ అని. షేరింగ్ అండ్ రీమిక్స్ చేస్తాం. అట్లా కాకుండా వెబ్సైట్ కూడా వచ్చిందండి, షేర్ డేటా అని వచ్చింది. వెబ్సైట్ పర్మిషన్, సూపర్విజన్ ఉంది. ఓకే, ఇప్పుడు ఏంటి, మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసాం కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫేస్బుక్ అకౌంట్ కనెక్ట్ చేయాలి. ఎందుకంటే ఫేస్బుక్లో పోస్ట్ పబ్లిష్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఆ పోస్ట్ అనేది డెలివరీ అవ్వాలి. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ కలపాలి. మీరు ఏం చేస్తారంటే ఫేస్బుక్ బిజినెస్ పేజ్కి వెళ్ళండి అండి. ఫేస్బుక్ బిజినెస్ పేజ్, మయాంశ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. దీంట్లోకి వెళ్ళాక సెట్టింగ్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్, ఈ సెట్టింగ్స్లో లింక్డ్ అకౌంట్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. కనెక్ట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని మీరు కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్, కన్ఫర్మ్. ఇది లాగిన్ అవ్వమంటుంది. ఒకసారి లాగిన్ అవ్వాలి, ఫేస్బుక్తో లాగిన్ అవ్వచ్చు. వెయిట్ అండి, కనెక్ట్ అవుతుంది. అదే కనెక్టెడ్. యా, డన్. చూడండి కనెక్ట్ అయింది కాబట్టి రైట్ సైడ్ డిస్కనెక్ట్ అని వచ్చింది చూసారా, పైన బ్లూ కలర్లో రైట్ సైడ్ టాప్ యూ డీటెయిల్స్ డిస్కనెక్ట్. అంటే మీరు ఎప్పుడైనా డిస్కనెక్ట్ కావాలంటే డిస్కనెక్ట్ అవ్వచ్చు. ఇది క్లోజ్ చేసేయండి. ఇప్పుడు చూడండి, ఒక పోస్ట్ ఫేస్బుక్ పేజ్ నుంచి క్రియేట్ చేద్దాం. తర్వాత బ్యాక్ వెళ్ళండి. తర్వాత మనం ఏం చేద్దామంటే business.facebook.facebook.com వెళ్ళి business.facebook.com వెళ్ళి మన పోస్ట్ పబ్లిష్ చేసి ఇన్స్టాగ్రామ్లో కూడా వెళ్ళాలి. ఇది మీ బిజినెస్ పేజ్ అండి. ఒక పోస్ట్ ఎట్లా పబ్లిష్ చేస్తాము? ఇక్కడ వాట్స్ ఆన్ యువర్ మైండ్ అని ఉంది చూసారా. నో ఫస్ట్ ఇక్కడ వాట్స్ ఆన్ యువర్ మైండ్ అని పైన కనపడుతుంది కదా సార్ మీ ప్రొఫైల్. ఎస్, మీరు పోస్ట్ కంటెంట్, మీ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇస్తున్నారు కాబట్టి మయాంశి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ద్వారా ఇది చాట్ జీపీటీ ద్వారా ఒక కంటెంట్ రాయండి. ఓపెన్ చేయండి న్యూ ట్యాబ్లో చాట్ జీపీటీ.
దీంట్లో మనం ప్రాంప్ట్లోకి వెళ్ళండి. ఏఐపిఆర్ ప్రాంప్ట్ ఎనేబుల్ చేసుకుని ఉన్నారు కదా. అవును సార్. యా, ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి ఫేస్బుక్ పోస్ట్, ఫేస్బుక్ ఫేస్బుక్ అనండి, అంతే. మనకు ఆప్షన్స్ వస్తాయి. నో నో నో, ఇది కాదండి. ఏమొచ్చింది? ఇది ఇండస్ట్రీ కాదు. క్లోజ్ చేయండి. స్మాల్ బిజినెస్ సార్. ఫేస్బుక్ పోస్ట్ కిందకి రండి. ఇది తీసుకున్నాను అది సార్. తీసుకోండి. గెట్ అటెన్షన్ ఉంది కదా, అది తీసుకోండి. చాలా మంది ఉన్నారు, 25.5K ఉన్నారు. ఇక్కడ రాయండి, రైట్ కంటెంట్ ఆన్ డబుల్ కొటేషన్లో మయాంషి డిజిటల్ మార్కెటింగ్ ప్రొవైడ్స్ digital marketing services in Hyderabad. Mayanshi Digital Marketing Services provides digital marketing services in Bangalore. Provides digital marketing services in Bangalore. Bangalore along with keywords ఉన్నాయి కదా. Bangalore along with along with SEO, website design, next email marketing, lead generation, right? Lead generation, online sales, better ROI, okay, etc. Double quotation and yeah, enter. ఇది ఎక్కువ వస్తుంది సార్. ఓకే. ఓకే, ఇది తీసుకోండి. సర్వీస్, వాట్ సర్వీస్ అన్లాక్ దా అని మనం ఇది ఉంది కదా. పర్లేదండి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. ఇక్కడ పోస్ట్ చేయండి, ఒక ఇమేజ్ యాడ్ చేయండి. ఇమేజ్ ఉంది కదా, యాడ్ యువర్ పోస్ట్ ఇమేజ్. ఈ ఇమేజెస్ నేను డిఫరెన్స్ చెప్తాను. ఇమేజ్ మీద క్లిక్ చేసినప్పుడు ఇమేజ్ ఒకటే ఓపెన్ అవుతుంది. దీనికి సపరేట్గా మనకి ఇమేజెస్ మీద క్లిక్ చేసినప్పుడు కూడా యూజర్ మన ల్యాండింగ్ పేజ్కి ల్యాండ్ అవ్వాలి. ఇన్ దానికి ఏం చేయాలని ఓజీ ట్యాగ్స్ అంటారు. ఓకే సార్. వాటిని యూజ్ చేసి పోస్ట్ చేయండి. నో వెయిట్ మూమెంట్, ఇక్కడ మీరు యుఆర్ఎల్ ఇవ్వలేదు కదా. ఒకసారి మీ యొక్క యుఆర్ఎల్ ఇవ్వండి. పైన పోస్ట్ కంటెంట్లో యుఆర్ఎల్ పైకి వెళ్ళండి, ఇమేజ్ పైకి వెళ్ళండి. యా, ఇక్కడ ఏం చేస్తారంటే మీరు విజిట్ అవర్ వెబ్సైట్ అని చెప్పేసి రాయండి. విజిట్, ఎంటర్. మీ యొక్క హోమ్ పేజ్ కానీ ఏదైతే ఉందో ఇది బ్యాక్ లింకింగ్ అండి. దీన్ని ఏమంటారంటే మన యొక్క వెబ్సైట్ బ్యాక్ లింక్ క్రియేషన్. మనం ఆ పేజెస్లో చెప్పుకున్నాం కదా. మనం ఆ పేజెస్లో ఏం చెప్పుకున్నాం, వాట్ ఈజ్ ఆ పేజెస్ అంటే అదర్ వెబ్సైట్స్ నుంచి మన వెబ్సైట్కి లింక్స్ జనరేట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఆ పేజెస్ అన్నాం. ఇప్పుడు మన ఫేస్బుక్లో మనం యాడ్ చేస్తున్నాం మన లింక్, రైట్. హోమ్ పేజ్ అడ్రస్ ఇవ్వండి, పర్లేదు, అంటే డిజిటల్ మార్కెటింగ్ కాబట్టి ఆల్ సర్వీస్ ఇస్తున్నాం కాబట్టి, రైట్. యా, ఇప్పుడు పోస్ట్ చేయండి. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎంతమంది ఆ లింక్ మీద క్లిక్ చేస్తారు? ఇమేజ్ మీద క్లిక్ చేసి మీ వెబ్సైట్ కూడా ల్యాండ్ అవ్వాలి. అట్లాంటప్పుడు ఇమేజ్ మీద క్లిక్ చేసి మీ వెబ్సైట్కి ల్యాండ్ అవ్వాలంటే ఓజీ ట్యాగ్స్ కావాలి. ఇప్పుడు చూడండి, మీ పోస్ట్ ఒకసారి కిందకి రండి. మీ పోస్ట్ ఏ విధంగా పబ్లిష్ అయిందో ఇదిగోండి. మీరు ఇమేజ్ మీద క్లిక్ చేయండి, ఏమవుతుంది? ఇమేజ్ మాత్రం ఓపెన్ అయింది, కానీ ఇక్కడ కంటెంట్ రైట్ సైడ్ కనబడుతుంది. యూజర్ వచ్చేసి ఇక్కడ ఆగిపోయాడు. నా పాయింట్ ఏంటంటే ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క వెబ్సైట్లోకి ల్యాండ్ అవ్వాలి. బ్యాక్ వెళ్ళండి, ఇది క్లోజ్ చేసి బ్యాక్ వెళ్ళండి. ఆడియన్స్కి మీ కంటెంట్ నచ్చింది,
మిమ్మల్ని సంప్రదించాలనుకున్నప్పుడు మాత్రమే మీ యొక్క వెబ్సైట్ సీ మోర్ అని ఉంది కదా, సీ మోర్ దాన్ని ఓపెన్ చేయండి. సీ మోర్ పైన సార్, సీ మోర్ సార్. ఇక్కడ మీరు లింక్ ఉంది, ఈ లింక్ని క్లిక్ చేస్తేనే మీ యొక్క వెబ్సైట్ ల్యాండ్ అవుతుంది. విజిట్ అవర్ వెబ్సైట్ అండి, రైట్. అవును సార్. సో ఈ విధంగా పోస్ట్ వచ్చిందండి ఇక్కడ. ఇప్పుడు నేనేమంటున్నాను, ఈ పోస్ట్ ఫేస్బుక్లోనే ఉంది. అవును. ఈ పోస్ట్ ఇక్కడే ఉందండి. నా పాయింట్ ఏంటంటే, మీరు ఇక్కడ పోస్ట్ పబ్లిష్ చేస్తే ఇన్స్టాగ్రామ్కి వెళ్ళాలి. దానికోసమే మనం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అనేది లింక్ చేసుకుంది. ఇప్పుడు మరి మీ పోస్ట్ అనేది సేమ్ పోస్ట్ మళ్ళీ క్రియేట్ చేయాలి, మళ్ళీ పబ్లిష్ చేద్దామండి. ఈ కంటెంట్ కాపీ చేసుకోండి, అప్ టు మీ యొక్క వెబ్సైట్ వరకు కంటెంట్ కాపీ చేసుకోండి. ఇదే కంటెంట్ మనం ఏం చేద్దామంటే business.facebook.comకి వెళ్ళండి. కాపీ చేశారా? న్యూ ట్యాబ్లో business.facebook.com, న్యూ ట్యాబ్లో business.facebook.com ఓపెన్ చేయండి. business.facebook.com ఇది మెటా బిజినెస్ సూట్కి సంబంధించిందండి. ఇందాక మీకు మెటా బిజినెస్ సూట్కి వెళ్ళండి అని చెప్పారు కదా, చూడండి ఇక్కడ రాస్తారు కదా మెటా బిజినెస్ సూట్. మీరు ఈ లింక్స్ క్లోజ్ చేయండి. జస్ట్ ఎలో చేయండి. క్లోజ్ క్యాన్సిల్ చేసాం సార్. క్లోజ్ ఇట్. ఆటోమేటిక్గా మీ యొక్క ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ అయిపోయినాయి, రైట్. ఇక్కడ మెటా అవును సార్. బిజినెస్ సూట్లో మీ లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్, నోటిఫికేషన్, ఇన్బాక్స్, కంటెంట్ ప్లానర్, యాడ్స్, ఇన్సైట్స్, ఆల్ టూల్స్ అని ఉంది. ఈ మిడిల్లో మై ఆన్సర్ డిస్మార్ట్ సర్వీసెస్లో క్రియేట్ పోస్ట్ అనే ఆప్షన్ ఉంది, చూడండి. ఎస్, ఇక్కడ పోస్ట్ చేసుకోవచ్చు. సేమ్ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, జనరల్గా మీ కంటెంట్ని ఫేస్బుక్ నుంచి ఇన్స్టాగ్రామ్ షేర్ చేయొచ్చు. అట్లా మీరు గ్రూప్స్ ఏమైనా జాయిన్ అయి ఉంటే ఇక్కడ పైన పోస్ట్ అని ఉంది కదా, పైన పోస్ట్ POST పోస్ట్ TO2 ఉంది. దాని కింద డ్రాప్ డౌన్ ఉంది, చూసారా? క్లిక్ చేయండి. అవును సార్. ఇక్కడ ఓన్లీ 2 వచ్చినాయి. మీరు ఏమైనా గ్రూప్లో జాయిన్ అయినట్లయితే ఆ గ్రూప్స్ లిస్ట్ కూడా ఇక్కడ వస్తుంది. అంటే మనం ఏంటి, business.facebook.com నుంచి ఎట్ ఎ టైం మీ యొక్క పోస్ట్ కంటెంట్ ఫేస్బుక్లో ప్రమోట్ చేసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ ప్రమోట్ చేయొచ్చు, అట్లనే గ్రూప్స్లో కూడా ప్రమోట్ చేసుకోవచ్చు. క్లియరా? ఓకే. ఓకే సార్. యా. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, ఒక పోస్ట్ కంటెంట్ ఇందాక మీరు పోస్ట్ కాపీ చేశారు కదా, పోస్ట్ డీటెయిల్స్లో టెక్స్ట్ అనే ఏరియా ఉంది కదా, టెక్స్ట్ TX కింద పోస్ట్ డీటెయిల్స్, ఇక్కడ పేస్ట్ చేయండి. పైన యాడ్ ఫోటో అని ఉంది, యాడ్. అక్కడ ఇందాక ఇమేజ్ మీరు అప్లోడ్ చేయండి. ప్రీవియస్ ఏదైతే ఇమేజ్ ఇచ్చారో ఆ ఇమేజ్ అనేది సైజు పర్ఫెక్ట్గా ఉండాలండి, లేదంటే ఇది అప్రూవ్ చేయదు ఇమేజ్. ఇందాక ఏదైతే ఇమేజ్ ఇచ్చారో అదే ఇందాక అక్కడి నుంచి తీసుకున్నారు కదా ఇమేజ్. ఇక్కడ ప్రివ్యూ కనపడుతుంది, ఫేస్బుక్ ఫీడ్ ప్రివ్యూ పైన. అట్లా ఇన్స్టాగ్రామ్ ఫీడ్, ఇది డెస్క్టాప్ ప్రివ్యూ. మొబైల్ ఎట్లా వస్తుందో రైట్ సైడ్ నుండి, రైట్ సైడ్ చూడండి, ఫేస్బుక్ ఫీడ్ ప్రివ్యూ. అది మొబైల్ క్లిక్ చేయండి. మొబైల్లో మీ ప్రివ్యూ ఎట్లా వస్తుంది. ఇది మొబైల్లో వచ్చేది. నెక్స్ట్ ఫేస్బుక్ ఫీడ్ ప్రివ్యూ కింద డ్రాప్ డౌన్ లో ఇన్స్టా ఉంటుంది, చూడండి. ఇన్స్టాగ్రామ్ లో ఎట్లా వస్తుంది, రైట్. ఇక్కడ డెస్క్టాప్ లేదు ఇన్స్టాగ్రామ్. ఓకే. ఇప్పుడు మీరేం చేయొచ్చు, ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇచ్చాం. మీరు హ్యాష్ ట్యాగ్స్ కావాలంటే కీవర్డ్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి, హ్యాష్ ట్యాగ్స్ కంపల్సరీ. కింద యాష్ బటన్ కనబడుతుందండి, యాష్ ఇమోజెస్ పక్కన, అక్కడ కాదండి ఇక్కడ కింద. యాస్, ఇది నేను అనేది ఇమోజెస్ పక్కన ఉంది కదా, యాష్. అవి కాదండి, పైన అండి, రైట్ సైడ్. ఇక్కడ దీంట్లో ఉన్నాయి. యా, అదే అండి. అంటే కంపల్సరీ హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి, అర్థమైందా అండి. ఇక్కడ పోస్ట్ పబ్లిష్. ఇన్స్టాగ్రామ్ తీసేసి పోస్ట్ చేసి ఇన్స్టాగ్రామ్ చేయండి అండి సార్. అంటే ఇప్పుడు వేరేది మారుస్తాం సార్. నేను ఇది దీంట్లో అంత ఆఫీస్ అంతా ఉంది అందువల్ల. అట్లా ఉందంటారు. అంటే ఈ కాన్సెప్ట్ ఏంటంటే,
ఒక పని చేద్దాం. ఉమ్, అంటే ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఫేస్బుక్ నుంచి ఇన్స్టాగ్రామ్కి ఎట్లా పబ్లిష్ చేసుకోవాలి అనేది ఇప్పుడు. అవును సార్. ఉమ్, సరే అండి. మీరు కంపల్సరీ మయాంష డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ మీద ఒక ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ క్రియేట్ చేయండి. క్రియేట్ చేస్తాం సార్. దాన్ని లింక్ చేసుకోండి, డిస్కనెక్ట్ చేసి లింక్ ఓకే చేసుకోండి. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. యా, పబ్లిష్ కంపల్సరీ అవుతుందండి. రేపు మనం నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దాం, గ్రూప్స్లో జాయిన్ చేద్దాం. ఇప్పుడు మీరు ఉమ్, ఇన్స్టాగ్రామ్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడి నుంచి ఉమ్. ఎట్ ఏ టైం ఫేస్బుక్లో నాకు ప్రమోట్ అవ్వాలి, గ్రూప్స్లో కూడా ప్రమోట్ అవ్వాలి. ఓకే. డన్. ఓకే అండి, చూడండి ఇక్కడ మీకు క్యాలెండర్ వచ్చింది కదా, మార్చ్ ఏప్రిల్ 2024. ఎక్కడ మీరు ప్రమోట్ చేశారు? ఈరోజు డేట్ ఉంది, ట్యూస్డే 2026 డేట్ అండ్ టైం. డేట్ ఉంది. ఓకే, ఇట్లా మీరేం చేయొచ్చు, షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు అండి. ఇక్కడ నుంచి రైట్ ప్లానర్ అని ఉంది చూసారా, ప్లాన్ యువర్ మార్కెటింగ్ క్యాలెండర్. దిస్ ఇస్ క్యాలెండర్. ఫేస్బుక్లో క్యాలెండర్ ఇచ్చాడు, క్రియేటింగ్ అండ్ షెడ్యూలింగ్. ఇప్పుడు మీరు ఆఫీస్కి వెళ్ళాలి, రేపు లీవ్లో ఉన్నారు, ముందుగానే మీరు ఏం చేయొచ్చు, పోస్ట్ క్రియేట్ చేసి షెడ్యూల్ చేసుకోవచ్చు. మేనేజ్ యువర్ కంటెంట్. ఇక్కడ గోల్స్ ఉంది చూసారా, గోల్స్ క్లోజ్ చేయండి, రైట్ సైడ్న పైన డన్. ఇక్కడ గోల్ సెట్ అవును సార్. చేసుకోవచ్చు. గోల్, కొత్త స్టార్ట్ న్యూ గోల్. ఓకే. మీరు ఎంతమందికి రీచ్ ఉమ్, అవ్వాలనుకుంటున్నారు మీ పోస్ట్ ఉమ్. కంటెంట్ ద్వారా? క్లిక్ చేయండి, చెప్తాను. ఇక్కడ సెట్ ఏ గోల్ అని ఉంది చూసారా, అవును సార్. ఇక్కడ చూస్ గోల్ ఉంది కదా, 1 minute. చూస్ గోల్లో మీరేంటి, ఇంక్రీజ్ ద రీచ్. రీచ్ కావాలనుకుంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో రీచ్ కావాలంటే ఇంక సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్, ఇప్పుడు గోల్ ఎంతమంది రీచ్ అవ్వాలనుకుంటున్నారు? ఓకే. ఆ, ఇక్కడ ఎంత పర్సెంటేజ్ పెరగాలనుకుంటున్నారు రీచ్? కస్టమ్ పెట్టుకోండి, 5000 అని పెట్టుకోండి. 5000కి రీచ్ అవ్వాలి, కస్టమ్ ఇవ్వండి. 5000 నెంబర్ ఇవ్వండి. క్రియేట్ గోల్. దీనిలో సార్, దీనిలో కూడా కస్టమర్. పెంచండి రీచ్. మీరు ఇంకా కనెక్ట్ డిస్కనెక్ట్ చేస్తా అంటున్నారు కదా. సార్ అది మెయిల్, ఫేస్బుక్ ఇది వేరేది మారుస్తాం అప్పుడు సార్, మళ్ళీ మెయిల్ ఐడి కావాలంటే మార్చి. అప్పుడు చేసుకోవచ్చండి. ప్రజెంట్ ఓకే ఇన్స్టాగ్రామ్ వద్దులే, ఓకే. ఎందుకంటే మనం బై డిఫాల్ట్ ఏదైతే ఉందో డిఫాల్ట్ ప్లాన్ ఉంచండి. డిస్కనెక్ట్ ఉమ్. చేస్తాను పర్లేదు, ఇలా అది ఇచ్చేసండి పర్లేదు. క్రియేట్ గోల్ ఏమవుతుంది, క్రియేట్ గోల్. యువర్ గోల్స్ ఆర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్. చూడండి 5 టార్గెట్ పెట్టాం. ఇక్కడ కనబడుతుంది ఇంక్రీజ్ ద రీచ్ అనేది. మీరు అవును సార్. రెగ్యులర్ గా పోస్ట్ ఉమ్. చేస్తుంటే ఫేస్బుక్ ఈ గోల్ బేస్ చేసుకొని రీచ్ చేస్తూ ఉంటుంది. ఓకే. అర్థమైందండి? ఇది ఓకే సార్. ప్రొఫైల్ కి బిజినెస్ పేజ్ కి డిఫరెన్స్. క్లియరా క్లియర్. గైస్? మీరందరూ కూడా రియల్ టైంలో మీకు కంపెనీ వాళ్ళు ఏమైనా ప్రొఫైల్స్ ఇచ్చినట్లయితే, ఆడియన్స్కి రీచ్ చేయమని అడిగినట్లయితే, మీరు బిజినెస్ పేజ్ క్రియేట్ చేయాలి, దానికి ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ చేయాలి. ఈ business.facebook.comలోకి వస్తే మెటా బిజినెస్ సూట్ అని ఉంటుంది. దీంట్లో క్రియేట్ పోస్ట్ అని వచ్చిన తర్వాత పబ్లిష్ చేస్తే మీకు ఇట్లా క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. దీంట్లో గోల్ అనేది రైట్ సైడ్ మూమెంట్స్, డ్రాప్స్ అని ఉన్నాయి. ఈ గోల్ మీరు సెట్ చేసుకొని మీరు ఎంత రీచ్ చేయాలనుకుంటున్నారో ఆ ఇన్ఫర్మేషన్ ఫేస్బుక్ ఇచ్చినట్లయితే మీరు గ్రూప్స్ ద్వారా, ఇంకోటి గ్రూప్స్ జాయిన్ అవ్వాలండి. ఈ పోస్ట్ మన గోల్ పెట్టుకున్న తర్వాత మీరు గ్రూప్స్లో జాయిన్ అవ్వాలి. గ్రూప్స్లో జాయిన్ అయ్యి రీచ్ చేస్తుంటే ఏదో గ్రూప్ నుంచి మీకు కంపల్సరీ 5K అనేది రీచ్ అవుతుంది. అంటే ఆడియన్స్కి రీచ్ అవుతుంది. కానీ ఆడియన్స్ క్లిక్ చేస్తారా, లేదంటే కామెంట్ చేస్తారా, షేర్ చేస్తారా, చాయిస్ వాళ్ళది. మన గోల్ ఏంటి, వాళ్ళ టైం ఫీడ్లో, వాళ్ళ టైం లైన్లో లేదా వాళ్ళ ఫీడ్లో మన కంటెంట్ అనేది రీచ్ అవ్వాలి. దట్ ఈస్ అవర్ గోల్. అర్థమైందండి? కానీ దీనికే ఫేస్బుక్ ఏమడుగుతుంది, బూస్ట్ చేసుకోండి అని అడుగుతుంది. మీరు రెగ్యులర్గా ఈ కంటెంట్ అనేది ఇట్లా షెడ్యూల్ చేస్తుంటే మీకు డైరెక్ట్గా ఫేస్బుక్ ఏముంటుందంటే బూస్ట్ చేసుకోమని చెప్తుంది. ఫేస్బుక్ అయినా మనీ కోసం వర్క్ చేస్తుంది. మీరు రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటే ఏం చేస్తుందంటే ఒకసారి బ్లాక్ చేస్తుంది. అర్థమైందండి? ఎందుకు బ్లాక్ చేస్తుంది? ఆడియన్స్ మీరు రీచ్ అవుతూ ఉంటారు. రీచ్ అయినప్పుడు మరి ఫేస్బుక్ మనీ రావాలి కదా. సో అందుకని చెప్పేసి సమ్ అకౌంట్స్ని ఒక వారం, 2 weeks, 1 week, 2 weeks బ్లాక్ చేస్తుంది. కొన్నిటిని అయితే ప్రైవసీ పాలసీకి అగెన్స్ట్గా వర్క్ చేశారని చెప్పేసి సస్పెండ్ కూడా చేస్తుంది. తర్వాత మీరు ఆధార్ కార్డు, మీరు ఓటర్ కార్డు ద్వారా మీరేం చేయాలి, రీయాక్టివేట్ చేసుకోవాలి అకౌంట్స్.
ఎగ్జాక్ట్లీ. ఓకే. యా, లేదంటే మీరు ఏం చేయాలంటే 2-3 ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకోవాలి ఫేస్బుక్కి. అంటే మన బిజినెస్ కంటెంట్ అనేది ఆడియన్స్కి రీచ్ అవ్వాలి కాబట్టి మీరు చాలా కేర్ఫుల్గా ఈ అకౌంట్స్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. అర్థమైందండి? అంటే మీరు రియల్ టైంలో ఓకే సార్. కంపెనీలో వర్క్ చేసేటట్లయితే బీ కేర్ఫుల్ అబౌట్ ద కంపెనీ పేజెస్. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఓకే ఓకే, సార్. మీట్ యూ టుమారో. ఓకే. ఓకే సార్.